ఏ లవ్ దట్ ఈవెన్ ఛాలెంజెస్ గాడ్. భగవంతుడిని కూడా సవాలు చెయ్యగలిగినంతటి ప్రేమ. పోయిన వారాల్లో ఒకసారి చదువుకున్న మిరిచ్ రుస్తంకి చెప్పాడు, ఒకే ఒక్క ఆత్మ కోసము నేను అవతారుడిగా వచ్చాను అన్నారు బాబా. అలాంటిదనమాట అది ఛాలెంజ్ టు ద బెలివడి. ఆయనే దిగి రావాల్సి వచ్చిందంటే అంటే లావో కింద ఈ పద్యం ఇంకా అంతకంటే పర్ఫెక్ట్, ఇంకా మనకి సూట్ కాదనమాట సందర్భం. ఆయన ఏకంగా ఒక మానవదేహం వేసుకొని వచ్చేసి వాడికి దర్శనం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడంటే మరి ఎంత గొప్ప ప్రేమ. అలా భగవంతుణ్ణి కూడా సవాలు చేసినంతటి ప్రేమ. ఇదేంటో చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బాబా కోట్స్. రుస్తం చెప్తున్నాడు, ఈ క్రింద నాకు చాలా ఇష్టమైనటువంటి బాబా సూక్తి, అది రాస్తూ ఉన్నాను. ఐ వాంట్ యూ టు రిమైన్ అన్డిస్టర్బ్డ్ అండ్ అన్షేకెన్ బై ఫోర్సెస్ ఆఫ్ లైఫ్స్ కరెంట్. జీవితములో తరంగాల్లాగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మంచి చెడు, కష్టము సుఖము. ఇవి ఈ జీవితములో నీవు ఎదుర్కొనేటువంటి ఈ తరంగములకు చెలించకుండా, ఏమాత్రము ఇలా కూడా కదలకుండా నీవు ఉండాలి అని నా కోరిక. బాబా చెప్తున్నారు, ఫార్ వాట్ ఎవర్ ది సర్కమ్స్టాన్సెస్ దే టూ విల్ బీ ఆఫ్ మై ఓన్ క్రియేషన్. ఎందుకంటే నీకు ఎదిరిన కష్టము సుఖము కూడా నేను సృష్టించినవే కదా. ఇఫ్ యూ ఎండ్యూర్ యువర్ లాట్ విత్ పేషెన్స్ అండ్ కంటెంట్మెంట్, యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ హిజ్ విల్, యు ఆర్ లవింగ్ గాడ్. నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో, ఏ పరిస్థితులలో నిన్ను ఉంచాడో అది తృప్తితో నా మంచి కోసము భగవంతుడే నాకు ఇది ఏర్పాటు చేశాడు అని నీవు స్వీకరిస్తే నీవు భగవంతుడిని ప్రేమిస్తూ ఉన్నట్లే. మనం చాలా కథలు ఉన్నాయి కదా, ఠాకూర్ సాబ్నే సబ్ కుచ్ దియా అని నవజీవనంలో కథ, తోటమాలి కథ. దిస్ వాజ్ ఆల్సో ద ఫేవరెట్ థీమ్ ఆఫ్ ది మండలి మెంబర్స్, ఎస్పెషల్లీ ఎరిచ్. రుస్తం అంటున్నాడు, ఎరిచ్ కూడా ఇది చాలా ఇష్టమైనటువంటి బాబా సూక్తి. ఎరిచ్ హీ వుడ్ టెల్ us, in order to accept every situation, the good, the bad, the harassments, the happy moments as coming from him, one had to see him in everything. ఎరిచ్ దాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు, మంచిలోను చెడులోను, హింసను అనుభవించేటప్పుడు ఆనందమును అనుభవించేటప్పుడు ఆయన నుంచే ఇదంతా వస్తోంది అనే అనుభూతి నీవు పొందాలి అంటే మొట్టమొదట నువ్వు ఒకటి అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయములోనూ ఆయన్ని చూడడం నేర్చుకోవాలి. ఎవడో తిడుతున్నాడు అనుకోండి, అదిగో బాబా తిడుతున్నాడు నన్ను అనుకోగలగాలి. వాడిలో బాబాని చూడగలగాలి. టు అచీవ్ దట్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ఇమాజినింగ్ దట్ హీ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్, యాజ్ రియల్లీ హీ ఈజ్ ద వన్ హూ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు యూ. ఎరిచ్ అంటున్నాడు, నిజానికి ఉన్నది ఆయనే, ఈ కుర్చీలో ఆయనే, ఆ రామతీర్థ గారిలో ఆయనే, వాళ్ళలో ఆయనే ఉన్నాడు. కానీ కనీసం నువ్వు యాంత్రికంగా అనుకో, నీకు అది తెలియదు ఆ సత్యం. అయినా అనుకో అక్కడ బాబాయే ఉన్నాడు, అందులో బాబాయే చేస్తున్నాడు ఇదంతా అనుకోను. డూ దిస్ అండ్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ యూ విల్ బికమ్ అవేర్ దట్ ఈస్ ది ఓన్లీ వన్ ఇన్ యువర్ లైఫ్. ఇది అభ్యాసము చెయ్యగా ఒక రోజుకి నిజమైపోతుంది. ఆయనే నీ జీవితంలో అన్ని కోణాల నుంచి స్పందిస్తూ ఉన్నాడు అని తెలిసిపోతుంది. బాబా కూడా ప్రార్థన గురించి చెప్పినప్పుడు ఇదే చెప్పాడు, యాంత్రికంగానే ప్రారంభించాడు, కానీ అది అభ్యాసం చెయ్యగా అది సహజమైన ధోరణిలో అలవాటైపోతుంది. దెర్ ఈజ్ నో అదర్. అసలు బాబా తప్ప ఇక వేరే విషయమే నీకు కనిపించదు జీవితంలో. హీ అలోన్ ఎగ్జిస్ట్. అదే బాబా ఐ అలోన్ ఎగ్జిస్ట్ అంటే దాని అర్థం అదే, ఉన్నదల్లా ఆయనే. అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్. ప్రపంచములో నీవు ఏ రకమైన అనుభవమును పొందినా ఆయనే కారణం. అందుకే బాబా అన్నారు, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి, బ్లేమ్ మీ బికాజ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నారు బాబా. నీవు ఎవడినైనా నిందించాలి అనుకుంటే నన్నే నిందించు. ఎందుకని? నేనే బాధ్యుణ్ణి దేనికైనా సరే. నా యొక్క ఇచ్చ లేనిదే ఏదీ జరగదు కదా. The ease with which Erich would say this made it appear to me as if it was a matter of fact for him.
ఇరిచ్ ఎంత సహజముగా ఎంత తేలిగ్గా దీన్ని చెప్పాడంటే ఇది అతి సామాన్యమైన విషయమే కదా అన్న భావంలో దాన్ని చెప్పాడు. అదేదో గొప్ప ఆధ్యాత్మిక రహస్యంలాగా చెప్పలేదు ఇరిచ్. ఇంతకంటే ఇక సత్యం ఏముంటుంది అనే సహజమైన ధోరణిలో ఇరిచ్ చెప్పాడు. ఇట్ వాజ్ వాట్ ఈ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఎందుకలా చెప్పగలిగాడు అతను? నిత్య జీవితంలో ప్రతి క్షణము దానిని అనుభూతి పొందుతూ ఉన్నాడు కాబట్టి అలా చెప్పాడు ఇరిచ్. ద డిటాచ్మెంట్ అండ్ ద పాయిజ్ దట్ వన్ saw in Erich, where nothing ever disturbed or excited him, could only come about from such an inner state of complete resignation. ఎరిచ్ ఆయన పర్సనాలిటీ గురించి చెప్తున్నాడు. ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా సరే ఏమీ చెలించడు, ఎంత గొప్ప ఆనందం వచ్చినా సరే ఆహా అని ఎప్పుడూ అనడు. అంత స్థితప్రజ్ఞత అంటే మనోనిబ్బరము సాధించాడు. ఎలా సాధించాడు? అతని అంతరంగములో బాబాయే ఉన్నాడు సర్వము అనేటువంటిది జీర్ణించుకుపోయి ఉంది. ఆ అవగాహన నుంచి అతను అలా స్పందించగలుగుతూ ఉంటాడు. హిజ్ రిపీటెడ్ రిమైండర్స్ దట్ దిస్ వాజ్ ద రియల్ గోల్ వన్ షుడ్ స్ట్రైవ్ ఫర్ ఇన్స్పైర్డ్ మీ టు మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ దట్ డైరెక్షన్. అది తరచూ ఇదే మాట చెప్తూ ఉండేవాడు ఎరిచ్. అతని చెప్పడం వల్ల నాకేమైందంటే నాకు కూడా ఆవేశం వచ్చింది. ఈ గమ్యము సాధించడానికి మనం ఎలాగైనా ప్రయత్నం ప్రారంభించాలి అని నేను కూడా నిశ్చయం చేసుకున్నాను. ఓవర్ ది ఇయర్స్ ఐ లెర్న్ టు కల్టివేట్ ద యాటిట్యూడ్ వేర్ ఐ కుడ్ సీ బై బాబాస్ గ్రేస్ that everything that the Mandali were doing was basically Baba doing it. అందుచేత సంవత్సరాలు ఈ మండలి వాళ్లతో నేను గడిపిన సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నది ఏమిటి అంటే బాబా అనుగ్రహం వలన మండలి వాళ్ళు ఏది చెప్పినా అది బాబాయే చెప్తూ ఉన్నాడు అని నేను తీసుకోగలిగాను. అరౌండ్ దెమ్ ఐ బిగాన్ టు ఎక్స్పీరియన్స్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్నర్ పాయిజ్ విచ్ గేవ్ మీ ఇన్నర్ జాయ్ నో మ్యాటర్ హౌ హార్ష్ దేర్ యాక్షన్స్ వర్. బయటకి క్రూరంగా కనపడేవి వాళ్ళ చేతలు కొన్ని, అయినా వాళ్ళ మనసు మాత్రం నిశ్చలంగా ఉన్నట్టుగా స్పష్టంగా తెలిసేది. అందుచేత నేను అది నాకు కూడా ఆ నిబ్బరం, ఆ స్థితప్రజ్ఞత చెలించకుండా ఉండడం. బాబా ఎప్పుడు ఏం చెప్తారు? రాక్ లైక్ ఫెయిత్ అండ్ ఫ్లేమ్ లైక్ లవ్. ఆయన వాడిన ఆ మాటలు రెండు జంటగా వాడుతూ ఉంటారు. రాక్ లైక్ ఫెయిత్ అంటే ఆ విశ్వాసము ఎంత పెద్ద సునామీలు తుఫాన్లు వచ్చినా చెలించదు. రాయి ఎలా ఉంటుంది అలాగే, ఒక డిగ్రీ ఇటు కదలదు ఇటు కదలదు అలాగే ఉంటుంది. ఎన్ని తుఫాన్లు రాని, ఎండలు రాని, సునామీలు రాని అది మాత్రం చెలించదు. అటువంటి విశ్వాసం ఉండాలట. అలాగే ఫ్లేమ్ లైక్ లవ్. ఫ్లేమ్ అంటే అది నిప్పు, ఎన్ని కష్టాలు పడేసినా కాల్చిపడేస్తూ ఉంటుందంటే అది ఏమీ పట్టించుకోదు. అది అందులో నువ్వు వేసావన్నది, ఏది వేసావన్నది అనవసరం. బంగారం వేసేవా అశుద్ధం వేసేవా కాల్చిపట్టడమే వచ్చిందంతా. అలాగూ ఆ ప్రేమలో ఏది పడేసినా కూడా దాన్ని అంగీకరించి భస్మం చేసి పడేస్తూ ఉండాలి. అటువంటి ప్రేమ అలవర్చుకో అనేవారు బాబా. అదే వాళ్ళు అంతరంగములో అంత నిశ్చలతను అలవరుచుకోవడం వలన వాళ్ళ నుంచి ఏ ఆదేశం వచ్చినా ఆ నిశ్చలత నాకు కూడా సహజంగానే అబ్బుతూ ఉండేది. పీపుల్ ఆఫెన్ ఆస్క్డ్ మీ హౌ యూ కుడ్ డూ దట్. ఒక్కోసారి ప్రేమికులు అడుగుతూ ఉంటారు, ఎలా చేసేవోయా బాబు వాళ్ళతోటి, నువ్వు ఎలా పడ్డావు నువ్వు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఐ వుడ్ ఆస్క్ దెమ్, వాట్ వుడ్ యూ ఫీల్ ఇఫ్ బాబా వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ హ్యామరింగ్ యూ. అప్పుడు అలాంటి వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను, బాబాయే నీ ఎదురుగా కూర్చొని నువ్వు ఆయన ఇలా వీళ్ళు ఎలాగ హింస పెడుతున్నారో అలాగే హింస పెట్టాడు అనుకో, ఏం చేస్తావు నువ్వు? వుడ్ యూ ఫీల్ అప్సెట్? అప్పుడు కూడా నొచ్చుకుంటావు నువ్వు బాబాయే చేస్తే? మోస్ట్ బాబా లవర్స్ హూ హ్యాడ్ నైదర్ సీన్ ఆర్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ వుడ్ రిప్లై, నో, మై హార్ట్ వుడ్ బి థ్రిల్డ్ బై ఇట్. బాబాని ఎప్పుడూ చూడనటువంటి వాళ్ళు అలాంటి ప్రశ్న అడిగితే, ఆయన చూడడమే చాలు, ఎంత కష్టమైతే పని అది ఎగిరి గెంతేస్తాను నేను అని సమాధానం ఇచ్చేవారు. వెల్, దట్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ది మండలి హ్యామర్డ్ మీ వితౌట్ రీజన్. కారణం లేకుండానే హింస పెడుతూ ఉండేవారు బాబుజీ కానీ ఎరిచ్ కానీ, అయినా నేను ఆనందంగానే స్వీకరించేవాడిని. ఈ కారణంగా మై హార్ట్ వాజ్ థ్రిల్ విత్ ద నాలెడ్జ్
దట్ ఇట్ వాజ్ బాబా డూయింగ్ ఇట్. ఎందుకు నాకు ఆనందం వచ్చేది ఆ కష్టంలో కూడా? బాబాయే బాబూజీ ద్వారా, ఎరిచ్ ద్వారా నాతో ఇలాగ వ్యవహరిస్తున్నాడు అనిపించేది నాకు. అఫ్ కోర్స్ ఐ డిడ్ మై బెస్ట్ టు ఒబే దెమ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ క్యారీ అవుట్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ. నేను కూడా నా శక్తి, నా సామర్థ్యం మేరకు వాళ్ళు ఏది చెబితే అది చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసేవాడిని. ఇఫ్ సమ్వన్ వాజ్ నాట్ ఒబేయింగ్ దెమ్ అండ్ వాజ్ బీయింగ్ హ్యామర్డ్ బికాజ్ ఆఫ్ దట్, ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ థింగ్ అండ్ దట్ ఈజ్ మై పర్స్పెక్టివ్. ఎవరైనా వాళ్ళు చెప్పిన మాటలను విస్మరించి నిర్లక్ష్యం చేసి తద్వారా వాళ్ళ చేతుల్లో హరాస్మెంట్ అంటే హింసను అనుభవిస్తే అది నిజమే కదా, తప్పు కదా వాళ్ళు చేసింది అని నేను అనుకునేవాడిని. నా దృక్పథం అలాగే ఉండేది. వాడిని సపోర్ట్ చేస్తూ ఆలోచించేవాడిని కాదు. వాళ్ళు చెప్పింది ఎందుకు చేయడు? Although I was successful in having poise around the mandali, when it comes to others, I was ready to fight to the death over the smallest issue that disturbed me. అతను రుస్తం తన సహజమైనటువంటి ధోరణి గురించి చెప్తున్నాడు. మండలి వాళ్లతోనే నేను ఇలా ప్రవర్తించేవాడిని. ఇంకెవడైనా అయితే వస్తే నేను ఫైటింగ్ కాక్, వాడితో గొడవకి నిమిషంలో దిగిపోయేవాడిని, కాళ్ళు ఎగరేసేవాడిని, కాళ్ళు దువ్వేసేవాడిని. ఒక్క మండలితోనే నాకు ఈ నిబ్బరం ఉండేది. ఇఫ్ ఐ పర్సీవ్డ్ ఇట్ యాజ్ ఎ థ్రెట్ టు మై ఫాల్స్ ఈగో విచ్ వాజ్ స్టిల్ కాట్ అప్ ఇన్ ది గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్ ఆఫ్ సిచ్యువేషన్స్, దెన్ మై ఓల్డ్ అగ్రెసివ్ సెల్ఫ్ వుడ్ టేక్ ఓవర్ అని. నాలో ఉన్న అహము మామూలుగానే తిరగబాటు చేసేది. పూర్తి ఆ కోపంతో వాడి మీద నేను తిరగబడుతూ ఉండేవాడిని మిగిలిన వాళ్ళ విషయంలో. దట్ ఈజ్ వై ఐ ప్రిఫర్డ్ బీయింగ్ అరౌండ్ ద మండలి. అంచేత ఎప్పుడు నాకు మండలి వాళ్ళ దగ్గరే ఉండాలని అనిపించేది. ఎందుకని వాళ్ళ దగ్గర ఉంటే నాలో ఉన్న వికారములు, బలహీనతలు బయటపడవు కాబట్టి. ఫార్ అరౌండ్ దెమ్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ అవేర్ ఆఫ్ బాబా బీయింగ్ ద రియల్ క్రియేటర్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. మండలితో ఉన్నప్పుడు అన్ని సందర్భాలు బాబాయే సృష్టిస్తున్నాడు సుమా అని ఎరుక నాకు ఉండేది. I would pray to Baba often to help me extend this attitude to the rest of the world too. For if I could truly see his hand in every person who even hurt, hammer or harassed me, then I would not perceive the situation as harassment. నేను బాబాని తరచుగా ప్రార్థిస్తూ ఉండేవాడిని. బాబా, మండలి వాళ్ళతో ఉన్నప్పుడు నేను ఎలా ఉంటున్నానో మిగిలిన ప్రపంచంలో కూడా నేను అలాగే ఉండేలాగా నాకు సాయం చెయ్యవయ్యా అని. ఒక మండలి సభ్యుడు ఇలా అన్నాడు, మొత్తం ప్రపంచాన్ని 2 వర్గాల కింద విభజించి వచ్చాడు, మధ్యకు గీత గీసి. ఒక వర్గము జీవితంలో జరిగే ప్రతి సందర్భములోనూ బాబా యొక్క అదృశ్య హస్తమును చూడగలిగిన వాళ్ళు. 2వ వర్గము ఆ హస్తమును చూడలేని వాళ్ళు. అలాగ ప్రపంచాన్ని డివైడ్ చేయించాడు. ఈ మొదటి వర్గం వాడు నిబ్బరం ఎప్పుడూ చెలించకుండా ఉంటాడు. వాడు ఎందుకని బాబాయే చేస్తున్నాడు అని వాడు చూడగలుగుతూ ఉంటాడు ఖచ్చితంగా. సో వాడి స్పందన వేరుగా ఉంటుంది. ఈ 2వ గ్రూప్ వాడు తలకిందలైపోతూ ఉంటాడు. వాడు ఆ గ్రూపులో మన అందరూ అదే ఇక్కడ రుస్తం కూడా చెప్తున్నాడు. ఆ బాబా హస్తమును గనక నేను బయట ప్రపంచంలో నా మీద నిరసన చూపించేవాడి విషయంలో కూడా చూస్తే నేను కోపడిన కదా, బాబాయే కదా చేస్తున్నాడు అని నేను నిబ్బరాన్ని ప్రదర్శించగలను కదా. ఇన్ఫ్యాక్ట్ ఐ న్యూ దట్ ఇఫ్ ఐ ఫెల్ట్ హిజ్ ప్రెజెన్స్ ఇన్ సచ్ సిచ్యువేషన్ మై హార్ట్ వుడ్ ఫీల్ థ్రిల్. అప్పుడు కూడా ఆ బయటివాడు గొడవ విషయంలో కూడా బాబా హాజరు నేను ఆస్వాదించగలిగితే వాడిలో నేను ఆనందంతో ఉరకలేస్తాను. గొడవకు దిగను కదా వాటితో. ఐ వుడ్ ప్రోబబ్లీ రీచ్ దట్ లెవెల్ ఆఫ్ పాయిజ్ వేర్ నథింగ్ వుడ్ డిస్టర్బ్ మీ. ఏమో ఏదో రోజుకు నేను చేరగలనేమో ఆ స్థితికి కూడా. అది బాబా ఏమన్నారు, పాయిజ్ అంటే డెఫినేషన్ ఏమో మనం చెప్పుకున్నాం. అది వేర్ నథింగ్ అప్సెట్స్ యూ, వేర్ నథింగ్ ఎక్సైట్స్ యూ అని బాబా చెప్పింది. ఏది కూడా నిన్ను కృంగిపోయేలా చెయ్యదు, ఏది కూడా నీవు పొంగిపోయేలా చెయ్యదు. ఈ రెండిటికి సమానముగా నువ్వు స్పందించగలిగిన నాడు నీకు మనోనిబ్బరము ఉన్నట్టు లెక్క. అది పాయిజ్ అని బాబా. టు రీచ్ దట్ లెవెల్ ఐ వుడ్ హ్యావ్ టు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. అది సాధించాలి అంటే మొట్టమొదటి లక్షణము ప్రతి వస్తువులోనూ
ప్రతివాడిలోనూ బాబానే చూడడము అభ్యాసం చెయ్యాలి. ఇట్ వాజ్ ఎ టాల్ ఆర్డర్ ఫర్ సమ్వన్ లైక్ మీ అండ్ ది జర్నీ అహెడ్ వాజ్ ఎ లాంగ్ వన్. నాలాంటి వాడికి ఇంత పెద్ద లక్ష్యమును సాధించడం అంటే చాలా చందమామని తెచ్చేయడం లాంటిది, అంత కష్టం. అది మనం అనుకోవడానికి బాగుంటుంది కానీ అది వస్తుందా ఎప్పటికైనా, అంత పెద్దది. నేను అటువంటి సాధన చెయ్యాలి, అది సాధించాలి అని నేను ప్రయాణం మొదలు పెడితే అంతులేని ప్రయాణమే అవుతుంది అది. నెవర్‌దెలెస్ ఐ కీప్ ప్రాక్టీసింగ్ ఇట్, ట్రయింగ్ టు అప్లై ఇట్ టు ది స్మాలెస్ట్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్ అండ్ ఫెయిలింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం. అయినా నా జీవితంలో నిరంతరాయముగా ప్రతి క్షణము ప్రతి సన్నివేశములోనూ ఈ ప్రయత్నమును కొనసాగిస్తూనే ఉన్నాను. పరాజయాన్ని కూడా ప్రతి విషయములోనూ పొందుతూనే ఉన్నాను. అతను చెప్తున్నాడు, ప్రయత్నిస్తూ ఓడిపోతూ ఉన్నాను. ద బ్రీఫ్ మూమెంట్స్ ఆఫ్ సక్సెస్ విచ్ ఐ డూ అచీవ్ ఎట్ టైమ్స్ నాట్ ఓన్లీ థ్రిల్ మై హార్ట్ బట్ మేక్ మీ ఫర్గెట్ మై ఇంటెన్స్ ఫిజికల్ సఫరింగ్. ఏదైనా ఒక్క సందర్భంలో ఈ విషయంలో విజయం సాధిస్తే పొంగిపోతాను నేను, నా కష్టం అంతా మర్చిపోతూ ఉంటాను. ఆహా, ఈ ఒక్క విషయంలో నేను బాబాని జ్ఞాపకం పెట్టుకున్నాను అని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను. ద స్టోరీ దట్ ఇంప్రెస్డ్ మీ ద మోస్ట్ టు ప్రాక్టీస్ దిస్ యాటిట్యూడ్ ఈజ్ యాజ్ ఫాలోస్. నేను ఈ అలవాటు ఒక కథ వలన నేను చేసుకున్నాను, అదే నాకు ప్రేరణ. ఆ కథ ఏమిటో మీకు చెప్తాను అంటున్నాడు. పార్వతి వన్స్ అప్రోచ్డ్ శివ్ ఫార్ షీ ఫెల్ట్ డిస్టర్బ్డ్ వాచింగ్ ద ప్లే ఆఫ్ వన్ ఆఫ్ హిజ్ లవర్స్. ఒకసారి పార్వతీదేవి అంటే శివుడు భార్య పార్వతీదేవి తన భక్తుడు ఒకడు చాలా కష్టాలు పడుతూ ఉన్నాడు. చూసింది ఆవిడ కైలాసం నుంచి, చూసి చాలా బాధపడింది ఆవిడ. ఇదేమిటిది, ఇన్ని కష్టాలు పడుతున్నాడు వాడు, నా భక్తుడై ఉండు కూడా అని శివుడి దగ్గరికి వెళ్ళింది నేరుగా. పాయింటింగ్ ది పర్సన్ అవుట్ టు హిమ్, ఆ పైనుంచి ఇలా చూపించి, చూడు వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో స్వామి చూడండి అని. షీ సెడ్ టు హిమ్, లుక్ ఎట్ హిమ్, చూడు స్వామి చూడండి వాడికేసి. హీ డస్ నాట్ ఓన్ ఎనీథింగ్, పాపం ఏమీ లేదు వాడికి. నార్ డస్ హీ హ్యావ్ ఎ షెల్టర్ ఓవర్ హిజ్ హెడ్, వాడి తల మీద నీడ కూడా లేదు. హీ లివ్స్ ఇన్ ది ఓపెన్ అట్ ద మెర్సీ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ బెగ్ ఫర్ ఫుడ్ విచ్ ఈట్స్ వన్స్ ఏ డే. వాడు పాపం ఏ ఆచ్ఛాదన లేదు తల మీద, ఎండకు ఎండి వానకు తడిచి అలాగే బెచ్చమెత్తుకుని ఆహారాన్ని సేకరిస్తూ ఉన్నాడు. రోజుకి ఒక పూటే వాడు ఆహారం కూడా. ఈవెన్ టు కుక్ హిజ్ మీల్స్ విచ్ హస్ టు డూ సమ్ టైమ్ హీ డస్ ఇట్ ఓవర్ ది ఫ్యూనరల్ ఫైర్ ఆఫ్ సమ్ వన్స్ డెడ్ బాడీ. పాపం వాడికి బెచ్చం దొరకనప్పుడు వండుకోవలసి వస్తే ఈ చనిపోయిన కళేబరాన్ని కాలుస్తూ ఉంటారు, అలాంటి చితి మంటల మీదే వాడు కాచుకొని వండుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాడిది పాపం. ఐ కాంట్ బేర్ టు సీ హిస్ ప్లైట్, నేను చూడలేకపోతున్నాను వాడి కష్టాన్ని. హౌ కెన్ యూ ట్రీట్ యువర్ లవర్స్ లైక్ దట్, ఒక భగవద్భక్తుడిని అలాగైనా నువ్వు చూడడం ధర్మమేనా ఇది? యూ మస్ట్ డూ సంథింగ్ ఫర్ హిమ్, నువ్వు ఏదో ఒకటి చేసి వాడికి ఉపశమనం కలిగించాలి. ఫర్ మై సేక్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, కనీసం నేను ఈ బాధ భరించలేను కాబట్టి నా కోసమైనా ఏదో ఒకటి చెయ్యాలి నువ్వు అని శివుణ్ణి ప్రాధేయపడింది. శివజీ లుక్డ్ అట్ హిస్ లవర్ అండ్ సెడ్ టు పార్వతి, చూశాడు పాపం అలా వాడికేసి చూసి పార్వతితో ఇలా అన్నాడు, హీఈస్ ద యూనిక్ సోల్, అది అద్వితీయమైనటువంటి ఆత్మవాడు, మరొకడు లేడు, అంత గొప్ప ఆత్మవాడు. అండ్ డస్ నాట్ నీడ్ ఎనీథింగ్, వాడికి ఏం అక్కర్లేదు వాడికి. దిస్ లవర్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎంజాయింగ్ హిజ్ ఇన్నర్ బ్లిస్ఫుల్ స్టేట్, నా ప్రేమికుడు ఉన్నాడే వాడు ఆంతరికమైనటువంటి దివ్యానందమును నిరంతరాయముగా అనుభూతి పొందుతూ ఉన్నాడు వాడు. ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ హిమ్ సంథింగ్ హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నువ్వు ఏదో ఒక పెద్ద కొండతో అమృతం పట్టుకెళ్ళిచ్చినా వాడు ఏం తీసుకోడు, వాడికి ఏమి రుచిగా ఉండదు. అది లోపల వాడు ఆనందంలో మునిగిపోయి ఉంటాడు, అదేమి అక్కర్లేదు తీసుకోడు వాడు. ఫర్ హిమ్ ఇట్ ఈజ్ ఆల్ ఎ బర్డెన్, నాకెందుకు రా బాబు ఈ తలనొప్పి అని నువ్వు ఇచ్చినటువంటి కానుకను భారంగానే చూస్తాడు వాడు. హీ హ్యాపీలీ యాక్సెప్ట్స్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ హిజ్ లైఫ్ యాజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. వాడి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా భగవంతుడే కదా ఇస్తున్నాడు నాకు అని
నిండు హృదయముతో వాడు దాన్ని అంగీకరించి స్వీకరిస్తాడు. దెర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ దట్ కెన్ డిస్టర్బ్ హిస్ ఇన్నర్ బ్లిస్. వాడి దివ్యానందము అనుభూతి ఆంతరికమైనది, లోపల నుంచి వస్తూ ఉంది. కాబట్టి బాహ్యమైన ఏ సందర్భము, ఏ పరిస్థితి కూడా దానిని ఆటంకం కలిగించలేదు దానికి. హీజ్ లవ్ పోజెస్ ఎ ఛాలెంజ్ ఈవెన్ టు ది గాడ్. అది భగవంతుడికి కూడా అలాంటి ప్రేమ అది ఒక సవాల్ అని పార్వతితో చెప్పాడు. పార్వతి వుడ్ హియర్ ఆఫ్ నో ఎక్స్క్యూజెస్ అండ్ ఇన్సిస్టెడ్ దట్ శివజీ డూ సంథింగ్. ఏమో నువ్వు ఇలా చెప్పేస్తావు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు, నాకు అదేం కాదు, వాడికి అర్జెంటుగా నువ్వు ఏదో ఒకటి చేస్తే కానీ నా మనసు ఊరట కలగదు అని ఆవిడ ప్రాధేయపడింది పార్వతి. ఓన్లీ దెన్ షీ వుడ్ బి ప్లీజ్డ్. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుందండి ఆవిడ. సో ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ పార్వతి, శివజీ appeared in disguise as a beggar to this lover. సరే అలా చూస్తూ ఉండు, నేను వెళ్ళి ఏదో చేసి వస్తాను వాడికి అని ఒక బిచ్చగాడిగా మారిపోయాడు శివుడు. మారిపోయి ఆ భగవత్ ప్రేమికుడి దగ్గరికి వెళ్ళాడు. ద లవర్ హ్యాపెన్ టు బి ప్రిపేరింగ్ చపాతీస్ అవుట్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్ విచ్ హీ హ్యాడ్ రిసీవ్డ్ ఇన్ బెగ్గింగ్ ఓవర్ ద హీట్ ఆఫ్ ద ఫ్యూనరల్ ఫైర్. అతను ఏం చేశాడు, బిచ్చం ఎత్తుకుంటే ఎవడో చపాతీ పిండి వేసాడు, గోధుమ పిండి. అది తెచ్చుకుని 4 చపాతీలు కింద ఒత్తి ఏదో శవం కాలుతూ ఉంటే ఆ దాని మీద ఒక చిన్న రేకు పెట్టి కాలుస్తూ ఉన్నాడు ఆ చపాతీ. ఇతను శివుడు వెళ్ళేటప్పటికి సీన్ అది. శివజీ ఆస్క్డ్ హిజ్ లవర్ ఫర్ సపోర్ట్. బాబు నాకేమన్నా పెడతావటయా ఉంటే నీ దగ్గర అని ఈ శివుడు, బిచ్చగాడిగా వచ్చిన శివుడు అడిగాడు. ద లవర్ హ్యాడ్ జస్ట్ ఇనఫ్ ఫ్లోర్ టు ప్రిపేర్ 1 చపాతీ విచ్ హీ డిడ్ అండ్ ప్రాంప్ట్లీ హ్యాండెడ్ ఇట్ ఓవర్. పాపం వాడు చేసిన ఒక చపాతీయే ఇంతకీ, అది ఇలా కాలుస్తున్నాడు దాన్ని. ఈ శివుడు అడిగేటప్పటికి మహానందంగా ఇచ్చేశాడు దాన్ని. దానికి ఏం భాగ్యం, తినండి ఇది చపాతీ అని ఇచ్చాడు. శివజీ వాజ్ ప్లీజ్డ్ విత్ హిజ్ యాక్ట్ అండ్ అపియర్డ్ ఇన్ హిజ్ ట్రూ ఫామ్. వెంటనే ఆ చపాతీ తీసుకుని తన దివ్య దర్శనాన్ని ఇచ్చేశాడు, నిజ స్వరూపాన్ని చూపించాడు. శివజీ దెన్ అడ్రస్సింగ్ హిజ్ లవర్ సెడ్, ఆస్క్ ఫర్ ఎనీ బూన్ దట్ యు వాంట్. నేను ముగ్ధునైపోయాను నీ ప్రేమకి, ఏదైనా అడుగు, ఈ సృష్టిలో ఏదైనా సరే నేను ఇచ్చేస్తాను. ఐ కెన్ మేక్ యూ ద కింగ్ ఆఫ్ దిస్ కంట్రీ, గివ్ యూ ఎనీ అమౌంట్ ఆఫ్ వెల్త్ దట్ యు వాంట్ ఆర్ నీడ్. ఈ రాజ్యానికి రాజుగా చేసేయమంటావా, లేక ఎంత పెద్ద ఆస్తి కావాలంటావా చెప్పు, నీకు ఇచ్చేస్తాను. టెల్ మీ వాట్ ఇట్ ఈజ్ దట్ యు రియల్లీ వాంట్. నీకు నిజంగా ఏం కావాలో అది అడుగు నన్ను అన్నాడు. ద లవర్ సెడ్ టు ది లార్డ్. ఆ భగవత్ ప్రేమికుడు శివుడితో ఇలా అన్నాడు, ఐ వాంట్ యూ టు లీవ్ మీ అలోన్. అప్పుడు చెప్పాడు, నాకు ఏమి వద్దు స్వామి, నన్ను ఇలాగా విడిచిపెట్టాను ఒంటరిగా. యు ఆర్ ట్రైయింగ్ టు ప్లేస్ ఎ బర్డెన్ ఆన్ మై హెడ్ విచ్ వుడ్ ప్రివెంట్ మీ ఫ్రమ్ ఎంజాయింగ్ మై ప్రజెంట్ కండిషన్ విచ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ మీ. భగవంతుడు నా మీద వాత్సల్యముతో నాకు అద్భుతమైనటువంటి ఒక అనుభవాన్ని ప్రసాదించాడు. ఆయన యొక్క ఆ దివ్యత్వాన్ని అనుభూతి పొందుతూ ఉన్నాను. మీరు ఇస్తాను అన్న కానుకలన్నీ ఆ అనుభవాన్ని నాకు దూరం చేసేటువంటి భారముగా పరిణమిస్తాయి. నాకు ఐ ఎంజాయ్ మై లార్డ్స్ ప్రెజెన్స్ ఎవ్రీ మూమెంట్ యాక్సెప్టింగ్ హిజ్ విల్ ఫర్ మీ. నేను ప్రతి సన్నివేశమును ఆయన ఇచ్చగా నా కోసమే ఆయన ఏర్పాటు చేసిన దానిగా స్వీకరించి ఆయన హాజరును ఆస్వాదిస్తూ ఉన్నాను. యు వాంట్ మీ టు డిప్రైవ్ మీ ఆఫ్ దిస్ ఎంజాయ్మెంట్ బై ప్లేసింగ్ ఎన్ అన్నెసెసరీ బర్డెన్ ఆన్ మై హెడ్. మీరు ఐశ్వర్యము, రాజ్యము ఇవన్నీ ఇస్తే వాటిని పట్టించుకుంటూ దీనికి దూరం అయిపోతాను నేను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నేను ఉన్న పరిస్థితిలో నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. శివజీ రిటర్న్ బ్యాక్ టు పార్వతి హూ వాజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ విత్ గ్రేట్ సర్ప్రైజ్. సో పార్వతీదేవి పైన చూస్తోంది ఇలా, అవ్వ ఇదేంటి పరిస్థితి, వాడికి ఏమీ లేదని నేను అనుకుంటూ ఈయన అన్నీ ఇస్తారంటే పొమ్మన్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ తిరిగి శివుడు ఆవిడ దగ్గరికి వచ్చేశాడు. షీ వాజ్ స్టిల్ డిటర్మిన్డ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్ అండ్ డిసైడెడ్ దట్ షీ వుడ్ హెర్సెల్ఫ్ గివ్ ఇట్ ఏ ట్రై. నువ్వు కాదు, నువ్వు ఏదో మాయ చేసి వచ్చేసావు, నేనే వెళ్తాను ఈసారి, ఏదో ఒకటి చెయ్యాలి, నువ్వు లాభం లేదు ఇలాగని ఆవిడ శివుడిని నువ్వు ఉండి ఈసారి నేను వెళ్తాను అంటాడు. She appeared to this lover in her divine form.
ఆఫ్టర్ ప్రైజింగ్ హీజ్ లవ్ షీ ఇన్సిస్టెడ్ దట్ ద లవర్ వాజ్ ఫర్ ఎ బోన్. ఆవిడ తన నిజ రూపాన్ని వెళ్ళగానే చూపెట్టేసింది. చూపెట్టి ఏం కావాలో చెప్పు, నువ్వు అడుగు, నువ్వు నా కానుక అడుగు, నేను ఇచ్చేస్తాను. షీ ఈవెన్ లెట్ ది లవర్ నో దట్ ఇఫ్ హీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద బోన్ ఇట్ వుడ్ ఇన్వైట్ హెర్ డిస్ప్లేజర్. వాడు అడగడం తెలుసు, ముందు చూసింది కదా, అంటే నువ్వు కానీ అడగకపోయావో నా కోపం వస్తుంది కూడా, ఆలోచించుకో అని కూడా చెప్పింది ఆవిడ. అట్ దీస్ ద లవర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్ సెట్ టు పార్వతి. రెండు చేతులు జోడించి ఇలా అన్నాడు పార్వతీదేవితో, ఐ బెగ్ ఆఫ్ యూ నాట్ టు డిస్టర్బ్ మై రిలేషన్షిప్ విత్ మై గాడ్ హూజ్ ప్రెజెన్స్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. నేను భగవంతుడితో ఎంత అద్భుతమైన బంధుత్వము నెరపుతూ ఉన్నానో మీకు చెబుతున్నాను అని చెప్తున్నాడు. దానిని ఆటంకం కలిగించవద్దు దయచేసి. ఓ మదర్ ప్లీజ్ లీవ్ మీ అలోన్. అమ్మ నన్ను ఇలా విడిచిపెట్టి అన్నాడు. దిస్ మేడ్ పార్వతి వెరీ యాంగ్రీ అండ్ సెట్. చాలా కోపం వచ్చేసింది పార్వతీదేవికి. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఎ బోన్ ఫ్రమ్ మీ ఐ షల్ ప్లేస్ ఎ కర్స్ ఆన్ యూ. నువ్వు గనక నేను ఇచ్చింది స్వీకరించకపోతే, నువ్వు అడగకపోతే కోరిక, నేను శపిస్తాను. యూ విల్ బికమ్ ఎ కౌ అండ్ వాండర్ అరౌండ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. నువ్వు ఒక ఆవుగా అయిపోయి ఈ అడవంతా ఏడాది పాటు అలా తిరుగుతూ ఉంటావు అని. ది లవర్ రిఫ్యూజ్ టు ఆస్క్ ఫర్ ఎ బోన్ అండ్ పార్వతి ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్ ఇన్ టు ఎ కౌ. అయినా సరే నేను అడగను అన్నాడు వాడు. ఆఖరికి ఆవు చేసేసింది ఇలా అని ఇక ఆవుగా మారిపోయాడు. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year, పార్వతి అగైన్ అపియర్డ్ టు దిస్ లవర్ హూ వాజ్ గ్రేజింగ్ గ్రౌండ్స్ యాజ్ ఎ కౌ. ఏడాది అయింది, వీడు గడ్డి మేస్తూ ఉన్నాడు ఆవుగా. అక్కడికి వెళ్ళి పార్వతీదేవి మళ్ళీ కనిపించింది. సీయింగ్ హర్ ది లవర్ సెడ్, ఓ మదర్ వై డు యూ కమ్ టు డిస్టర్బ్ మీ అగైన్. మళ్ళీ అడిగాడు, ఎందుకమ్మా మళ్ళీ వచ్చావా, నా ఆనందానికి ఆటంకం కలిగిద్దావరా, ఎందుకు వచ్చావని అడిగాడు. పార్వతి సెడ్ టు హిమ్, యువర్ 1 year టైం పీరియడ్ ఈజ్ అప్ అండ్ ఐ విష్ టు నో హౌ ఇట్ వెంట్. ఈ ఏడాది అయిపోయింది, మరి ఎలా గడిపావో అసలు నిన్ను అడుగుదామని వచ్చాను నేను ఈ ఏడాది కూడా. ద లవర్ రిప్లైడ్, ఓ మదర్ ఐ వాస్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ ఫర్ మై ఎంజాయ్మెంట్ ద లార్డ్స్ ప్రెజెన్స్ ఇంక్రీజ్డ్ మ్యానిఫోల్డ్ ఇన్ మై ప్రెజెంట్ స్టేట్. ఆవుగా అయిపోయిన తర్వాత నా ఆనందం ఇంకా అవధులు లేకుండా ఉంది. నా తండ్రి యొక్క హాజరును ఇంకా ఎక్కువ శాతం అనుభూతి పొందుతూ ఉన్నాను. దెర్ ఈజ్ గ్రాస్ టు గ్రేజ్ ఎవ్రీవేర్, సో ఐ డిడ్ నాట్ హ్యావ్ టు బెగ్ ఫర్ ఫుడ్. I also did not have to retreat to a secluded place to answer the calls of nature. ఆవుగా ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఇదివరకు తిండికి అడుక్కోవలసి వచ్చేది, వాడు గింజలు ఇస్తే ఉడికించవలసి వచ్చేది. ఇప్పుడు గడ్డి చాలు కదా, ఎక్కడ పడితే అక్కడ గడ్డి ఉంది, ఆనందంగా తింటూ ఉన్నాను. ఇదివరకు మలమూత్ర విసర్జనకు ఎవరు చూడకుండా ఏకాంతమైన ప్రదేశానికి వెతుక్కుని వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆవుగా నాకు ఆ అవసరం లేకుండా. హౌ ద లార్డ్ థింక్స్ ఆఫ్ మై వెల్ఫేర్ అండ్ సెన్స్ బెనిఫిషియల్ సిచ్యువేషన్స్ ఇన్ మై లైఫ్ ఈజ్ అమేజింగ్. ప్రభువుకి ఎంత దయ నా మీద తలుచుకుంటే నాకు తరుక్కుపోతుంది. అంటే నన్ను కావాలని ఆయన వాత్సల్యం వల్ల ఆవుగా మార్చేశాడు, ఇంకా సులువు చేసేసాడు నా జీవితాన్ని. దిస్ ఇన్ఫ్యూరియేటెడ్ పార్వతి. ఇంకా ఈవిడికి కడుపు మండిపోయి, అండ్ షీ ప్లేస్ అనదర్ కర్స్ ఆన్ దిస్ లవర్ ఆఫ్ గాడ్. ఇంకొక శాపం ఇచ్చేసింది ఆవిడ. May you be a giraffe for the next year and let us see if you still enjoy it. నెక్స్ట్ ఏడాదంతా ఒక జిరాఫీగా అయిపోగాక, నువ్వు చూద్దాం మళ్ళీ ఏం చెప్తావు, అప్పుడు వస్తాను నేను నీ దగ్గర అన్నాడు. ఆఫ్టర్ ఏ ఇయర్ వెన్ పార్వతి అపియర్డ్ టు హిమ్ అగైన్ ద లవర్ సెడ్ టు హెర్. ఏడాది అవగానే మళ్ళీ వచ్చింది పార్వతి వాడి దగ్గరికి. అప్పుడు ఇలా చెప్పాడు, ఓ మదర్ ఇట్ ఈజ్ ఈవెన్ మచ్ బెటర్ దాన్ బిఫోర్. అబ్బా, పోయిన సంవత్సరం కంటే ఇంకా బాగుంది ఈ సంవత్సరం. Previously, during the summer months, as the grass would dry up, I had difficulty finding food. But in my present state, with my long neck, I can eat the leaves of the trees. ఆవుగా ఉన్నప్పుడు వేసవికాలం వస్తే గడ్డి ఎండిపోయి కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ ఇప్పుడు నా మెడ పొడుగ్గా ఉంది కదా, చెట్ల మీద చెట్లు ఎండిపోవు కదా, ఆ ఆకులు తిని హాయిగా ఎప్పుడూ భగవంతుని హాజరును ఆస్వాదించడానికి నేను ప్రతి క్షణము గడపగలిగాను. In this manner, my mind is completely free to enjoy my Lord's presence. నా తండ్రి హాజరును ఆస్వాదించడానికి క్షణం కూడా అవాంతరం లేకుండా గడిచిపోయింది ఈ సంవత్సరం.
హౌ వెల్ హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ. నా తండ్రికి నా మీద ఎంత దయ. యాక్సెప్టింగ్ డిఫీట్, పార్వతి రెస్టోర్డ్ ది లవర్ బ్యాక్ టు హిజ్ ఒరిజినల్ ఫామ్ అండ్ బెగ్గడ్ హిజ్ ఫర్గివ్నెస్. అప్పుడు పార్వతి, నాయన నన్ను క్షమించు, నేనే ఓడిపోయాను, నువ్వే గెలిచావు అని మళ్ళీ అతన్ని మామూలు మానవుడిగా చేసేసి తనను క్షమించమని అడిగింది. షీ దెన్ సెట్ టు ది లవర్. అప్పుడు ఆ భగవత్ ప్రేమికుడితో ఇలా అంది, యూ ట్రూలీ డూ నాట్ నీడ్ ఎనీథింగ్. నిజానికి నీకు ఏమీ అవసరం లేదు. బట్ దెర్ ఈజ్ సంథింగ్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. కానీ ఒక్కటి మాత్రం నీ నుంచి నాకు కావాలి. కైండ్లీ గ్రాంట్ మీ ఎ బూన్. నాకే ఒక వరం కావాలి, అది అడుగుతాను నేను. నాకు ఒక వరం కోరుకునే అవకాశం ఇవ్వమని అడిగింది. వెన్ ద లవర్ ఆస్క్డ్ పార్వతి వాట్ రియల్లీ షీ వాంటెడ్, షీ రిప్లైడ్, ప్రామిస్ మీ దట్ ఇన్ యువర్ నెక్స్ట్ లైఫ్ యూ విల్ బీ బోర్న్ టు మీ యాజ్ మై సన్. ఏమిటంటే ఆవిడ అడిగింది, నీ తర్వాతి జన్మలో నా కొడుగ్గా నువ్వు పుట్టే కానుక ఆ వరం నాకు ఇస్తావా అని అడిగింది. ద లవర్ గేవ్ హెర్ ద ప్రామిస్ అండ్ ఇట్ వాజ్ దిస్ లవర్ దట్ వాజ్ లేటర్ బోర్న్ టు పార్వతి యాజ్ హర్ సన్ కార్తీక, హూ వాజ్ సబ్సిక్వెంట్లీ వర్షిప్డ్ యాజ్ కార్తీక భగవాన్. అతను ఆ వరం ఇచ్చాడు. ఆ వరానికి అనుగుణంగానే అతను కార్తీకుడిగా పార్వతికి పుట్టాట కొడుగ్గా. అతను కార్తీక భగవానుడు అని ప్రపంచం ఆరాధిస్తూ ఉంటుంది. వెన్ పార్వతి రిటర్న్డ్ డిఫీటెడ్ అండ్ మెట్ శివజీ, హీ సెడ్ టు హెర్. తిరిగి వచ్చింది, భర్తకి చెప్పుకుంది నేను ఓడిపోయానని. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు, ఐ టోల్ యూ, నేను చెప్పాను మొట్టమొదటి నీకు, హీజ్ లవ్ ప్రెజెంట్స్ ఎ ఛాలెంజ్ ఈవెన్ టు ది గాడ్స్. భగవంతుడికి కూడా ఒక సవాలు విసిరే అంత ప్రేమ వాడిది అని అప్పుడు శివుడు చెప్పాడు.